రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? గతంలో కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది? కేసీఆర్ పరిపాలనే మంచిగా ఉన్నది, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదు. ఎందుకు? మళ్ళా ఇప్పుడు మళ్ళా కేసీఆరే వస్తాడు, రేవంత్ రెడ్డి పోతుంది, అది ఆ పరిపాలన పోతుంది. ఎందుకు మంచిగానే పరిపాలిస్తుండవు? కాదు, కాంగ్రెస్ దొంగ ప్రభుత్వం, అది కరెక్ట్ ప్రభుత్వం కాదు. అది మీరే కదా గెలిపించింది, ఇక్కడ గెలిపించినాం. మన వాళ్ళు ఒకసారి అది తీసేయాలి, దీన్ని గెలిపియాలి అని గెలిపించినాం. గెలిపితే ఏం లేదు అందులో. మంచిగానే పరిపాలిస్తాడు అంటే సన్న బియ్యం ఇస్తుండు, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుండు, ఫ్రీ కరెంట్. ఇంద్రమ్మ ఇల్లు ఎవరికో ఇస్తాడు, కట్టుకోనోనికి ఇస్తాడు, కట్టుకున్నోనికి ఇస్తలేడు. నీ కట్టుకుంటా అన్నోనికి ఇస్తలేడు, కట్టుకోను అని అన్నోనికి వానికి ఇస్తాడు. కట్టుకున్నోనికి ఇవ్వాలన్నా, కట్టుకోనోనికి ఇవ్వాలన్నా. ఇగో నేను కొలిచినంతే పెట్టాలి, ఇక ఎక్కువ పెట్టుకోవద్దు అంటే కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటే వానికి బిల్లు లేదన్నట్టుగా అటువంటి పరిపాలన అది. అప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం అప్పుడు నీ ఇష్టం, నువ్వు ఎంతన్నా కట్టుకో, నీకు ఇచ్చే బిల్లు నీకు ఇస్తాం. ఊరే బత్తాలు ఇచ్చిండ్రు, బియ్యం ఇచ్చిండ్రు, ప్రతి ఒక్కటి ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చి అప్పుడు ఇల్లు కట్టించిండ్రు. గుడిసె ఉండద్దు ప్రభుత్వంలో అని చెప్పిండ్రు. గుడిసె ఉన్నోనికి గుడిసె ఉడవికి ఇల్లు కట్టించిండ్రు. ఈయన కూడా అట్లనే చెప్తున్నాడు. లేదు అంత ఏం లేదు అది. ఇప్పుడు మా ఊళ్ళో ఒక 3 ఇళ్ళు వచ్చినాయి అంతే. ఇక 3 ఇళ్ళు వచ్చినాయి. మా రావురికి 3 ఇళ్ళు వచ్చినాయి. ఈ ఇల్లు 2-3 కట్టుకున్నారు. వాళ్ళు కొద్దిగా పెద్ద పెట్టి కట్టుకున్నారు. పెద్ద పెట్టి కట్టుకుంటే వాళ్ళు బిల్లు ఇయ్యలే, వాళ్ళకి రూపాయి ఇయ్యలే వాళ్ళకు.